హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ వరల్డ్. టుడే వీడియోలో పొటాటో కర్రీని టేస్టీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక్కడ నేను ఈ కర్రీ చేయడానికి 3 పొటాటోలను తీసుకున్నాను. వీటిని పీల్ ఆఫ్ చేసి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వీటిలోని స్టార్చ్ మొత్తం పోతుంది. మరొక సైడ్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కొన్ని పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు రెడ్గా అయ్యాక ఆనియన్ ముక్కలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆనియన్ ముక్కలు రెడ్గా అయ్యాక ఇప్పుడు టమోటాను వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోలను తీసుకొని అందులోకి పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఈ రెండింటిని మరొకసారి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల పొటాటోలు కొంచెం తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు వీటిని క్లోజ్ చేసి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తెరిచి చూసి వీటిని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వలన పొటాటో కర్రీ అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు స్పైస్కి తగ్గట్టు కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్రేవీకి తగినంత వాటర్ తీసుకొని ఒకసారి పొటాటో కర్రీని మొత్తం అడ్జస్ట్ చేసుకొని 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి మరొక 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మరొక వైపు మసాలా కోసం ధనియా పౌడర్, ఒక చిన్న అల్లం ముక్క, 6 నుండి 7 దాకా వెల్లుల్లిపాయలు, 3-4 ఎండు కొబ్బరి ముక్కలు, కొంచెం కొత్తిమీరను తీసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పొటాటో కర్రీ మూత తీసి మనం కచ్చపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలాను ఒకసారి వేసి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మరొకసారి లిడ్ క్లోజ్ చేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరి. తర్వాత పొటాటో కర్రీలోని నీరంతా ఇంకిపోయాక స్టవ్ ఆఫ్ చేసి పొటాటో కర్రీని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ పొటాటో కర్రీని ఎలా చేయాలో. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.